హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయని. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అయితే ఈరోజు వరలక్ష్మి పూజ సందర్భంగా నేను పూర్ణం బూరెలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చూపించాను, అది ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది వేరే ఎలా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా చక్కగా ఎవరైనా రాని వాళ్ళు కూడా చూసి నేర్చుకుని వేసేసుకోగలిగేలాగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో కొద్దిగా చూపిస్తానండి. నేను ఇక్కడ మినపప్పు తీసుకున్నానండి. మనం బియ్యం నానబెట్టుకునేటప్పుడు మనం పప్పు ఎంత ఉడకబెట్టుకుంటామో దాన్ని బట్టి బియ్యం నానబెట్టుకోవాలి. నేను ఒక గ్లాసు శనగపప్పు ఉడకబెట్టుకుంటాను, అంటే ఒక పావు కిలో పప్పుకి పూర్ణాలు చేస్తాను అనమాట. పావు కిలో శనగపప్పు, అందులో సగం మినపప్పు తీసుకోవాలి. పావు కిలోల సగం అంటే 125 గ్రాములు. 150 గ్రాములు అయినా కూడా పర్వాలేదు. అదే గ్లాస్ కొలత అయితే ఒక గ్లాస్ శనగపప్పు అయితే హాఫ్ గ్లాసు మినపప్పు వేసుకోవాలన్నమాట. ఓకే, హాఫ్ గ్లాస్ మినపప్పు వేసాం కదా, ఒక గ్లాస్ ఫుల్గా బియ్యం వేస్తున్నాం. ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం బియ్యం వేసుకోవచ్చండి. ఎప్పుడు ఏంటంటే కొత్త బియ్యానికన్నా పాత బియ్యం ఏదైనా సరే క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇగో ఇలా రెండు కలిపేసుకుని మనం వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. నైటే నానబెట్టేసుకుంటే మనకి ఏంటంటే మనకి మార్నింగ్కి బాగా వస్తాయి అన్నమాట. మార్నింగే రుబ్బేసుకోవచ్చు, లేదంటే 4 to 5 hours ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. మార్నింగ్ మనం పూర్ణం ఉడకబెట్టే ముందు రుబ్బేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఎలాగో అంతా అయ్యేసరికి మన పప్పు ఉడకబెట్టుకుని పూర్ణం రెడీ అయ్యేసరికి 1 hour పట్టేస్తుంది కదా, అప్పటికల్లా కొంచెం బాగుంటుంది. ఒక 1/2 hour ముందు రుబ్బుకున్నా సరిపోతుంది. ఓకేనా, ఇవి నానబెట్టేసుకుని పొద్దున్న రుబ్బి మీకు అప్పుడు చూపిస్తాను. నైట్ నానబెట్టుకుని పెట్టుకున్నాం కదండి బియ్యం, దాన్ని ఒకసారి మార్నింగ్ ఒకసారి కడిగేసుకుని అప్పుడు రుబ్బుకోవాలి. వాటర్ కొద్దిగా తీసేసుకుని రుబ్బుకోండి. ఇగో ఇలా ఉండాలి. ఇంకొంచెం గట్టిగా రుబ్బుకున్నా పర్వాలేదు. మనకి ఏంటంటే కావాలంటే కొద్దిగా లూజ్ కావాలంటే మనం వాటర్ కలుపుకోవచ్చు. మరి ముందే బాగా ఎక్కువ పలచగా రుబ్బేయకూడదు అనమాట. కానీ బరకలాగా ఉండాలి, రవ్వలాగా ఉండాలి. చూడడానికి ఇలా చూడండి, ఎక్కువ మెత్తగా దోశల పిండిలాగా మెత్తగా చేయకూడదు అనమాట. రవ్వలాగా ఉంటేనే బూర అందంగా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది. అయితే ఈ బూరెలు దాంట్లో కొంచెం గట్టిగా రుబ్బుకున్నాం అనుకోండి, మరీ కాదు. ఎందుకంటే బెల్లం కొంచెం 1 స్పూన్ 2 స్పూన్లు బెల్లాన్ని ఇగో ఇలా కరగబెట్టేసుకుని కొంచెం, లేదా డైరెక్ట్గా బాగా మెత్తగా గుండగా తరిగేసుకున్నాం అనుకోండి, అప్పుడు అందులోనే వేసుకుని కలిపేసుకోవచ్చు. లేదంటే ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకుని ఇలా బెల్లం ఇలా కరగబెట్టేసుకుని అందులో కలుపుకుంటే ఏమవుద్దంటే బూరె మనకి రంగు బాగా వస్తుంది, ఈ తోపు మనకి చప్పగా ఉండకుండా ఉంటుంది అనమాట. బెల్లం ఇలా కరగబెట్టుకుని ఈ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. కొంచెం ఇలా కలిపి పెట్టేసుకుంటే పూర్ణం రెడీ అయిపోయిన వెంటనే మనం బూరెలు వేసేసుకోవచ్చు. ఈ లోపల మనం పూర్ణం ఉడకబెట్టే లోపల నాంతది పిండి. ఇది కొంచెం ఇదిగోండి, ఇక్కడ నేను శనగపప్పు తీసుకున్నానండి. పావు కిలో శనగపప్పు తీసుకున్నాను మెజర్మెంట్లో అయితేని. ఇగో మరి నేను కుక్కర్లో ఏంటంటే వాటర్ పోసేసి ఒక గిన్నెలో పెట్టుకుంటానండి ఆ పప్పు. అది మరి ఏంటంటే ఆ గిన్నెలో అది పెట్టద్దు, డైరెక్ట్గా పెట్టమంటుంది. నేను ఒక విషయం చెప్పనండి, ఒకవేళ ఇలా కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేటట్టయితే నేను మాత్రం వంటగదిలో ఉన్నాను, బయటకు వెళ్ళిపోతాను. విజిల్స్ వచ్చిన తర్వాత మరేను ఆఫ్ చేస్తుంది, ఒక 5 నిమిషాల తర్వాత వస్తాను. ఇది సంగతి అనమాట. నేను డైరెక్ట్గా పెట్టాను, ఇది వాష్ చేసేసి వాటర్ పోసి చూపిస్తాను. ఇదిగోండి, ఒక గ్లాసు శనగపప్పుకి గ్లాస్ వాటర్ వేస్తున్నాను. గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్లో అయితేని. నార్మల్గా ఉడకబెట్టుకునేటప్పుడు అయితే కనుక మనం స్టవ్ మీద విడిగా పెట్టేసుకుంటాం కదా, కుక్కర్లో కాకుండా గిన్నెలో, అప్పుడు 1.5-2 గ్లాసులు పడుతుందండి. ఓకే, ఇది ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం డైరెక్ట్గా కుక్కర్లో పెట్టాం కదా, ఇక్కడ నుంచి జంప్ జవానీ అనమాట. మనం అసలు ఉండవు. ఇది విజిల్ వేసిన తర్వాత కట్టాలంటే మరేనే రావాలి, నేను ఉండాను అనమాట. ఓకే, ఇదిగోండి ఆవిరి అయిపోయింది. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత పైకి ఇలా విజిల్ అన్న తర్వాత ఆవిరి బయటకు వచ్చేస్తుంది కదా. ఒకవేళ ఇలా విజిల్ పైకి అన్నప్పుడు ఆవిరి వస్తూ ఉంటే మాత్రం అలాగే ఉంచండి ఇంకొక 5 నిమిషాలు, లేకపోతే అప్పుడు తినలేదంటే టప్ అంటది అనమాట. చూడండి పప్పు అయితే ఎలా ఉడికిందో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈ పప్పు మీద నీళ్లు పప్పుచారుకి చాలా బాగుంటది అనమాట, కట్టుచారు అంటారు. ఈ నీళ్ళన్నీ మొత్తం ఒక జాలి దాంట్లో వేసుకుని పప్పు వేసేసుకుని తీసేసుకోవాలి. ఇగో మొత్తం నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకున్నాను. అయితే దీన్ని ఒక గ్లాస్ ఇచ్చుకుని మెదుపుకోవాలి. పప్పు బాగా కరెక్ట్గా ఉడికిపోయింది అనుకోండి, బెల్లం వేసేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఒక గ్లాసు లేదా గరిట ఇచ్చుకుని కొంచెం మెదపాలన్నమాట పప్పుని. ఎప్పుడైనా బాగా మెత్తగా చేసేసాం అనుకోండి, మనం తింటుంటేని అది బాగా పిండిలాగా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా మనకు అంత మెత్తగా అవ్వకూడదు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా గరిటతో 1 సెకండ్ ఇలా అంటే సరిపోతుంది. కొంచెం పప్పు బాగానే ఉడికిందని, ఇలా అంటే చాలా మెత్తగా ఉంది, అందుకని ఎక్కువగా మనం మెదపకూడదు దీన్ని. ఓకే, ఇందులో బెల్లం వేసేసుకోవాలి. 1 గ్లాస్ బెల్లం వేస్తున్నానండి, 1 గ్లాస్ శనగపప్పుకిని. కొంచెం తగ్గించేసుకోండి, తీపి తక్కువ తినేవాళ్ళు, ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి. ఓకే, ఒకసారి ఇలాగా చక్కగా కలిపేసుకోండి. బాగా మెత్తగా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అనమాట.
బెల్లంతో పాటు కలిపేసాం అనుకోండి, ఇప్పుడు జారుగా అవుతుంది. బెల్లం వేసిన తర్వాత బెల్లం అంతా కరుగుద్ది కదండి, అందుకని పలచగా అవుద్ది. తర్వాత గట్టి పడుతుంది అనమాట. మనం ఇది దగ్గరగా ఉడకబెట్టుకోవాలి. ఇంకాను ఇదిగోండి పూర్ణం చూడండి ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్, షుగర్ వేసాం కదా, అందుకని ఎక్కువగా వేసినట్టుగా ఉంటుంది మీకు. అలాగే కొబ్బరి, ఒక చెక్క పెద్ద చెక్కేనండి, ఇలాగా తురిమేసుకుని వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇందులో చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ ఇలాగా కోరేసుకుని వేసుకుంటాను అనమాట. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ కొబ్బరిలో నీరు ఉంటుంది కదండి, ఇంకాను ఆ కొంచెం మనకి దీంతో పాటు వేగింది అనుకోండి, పూర్ణం బూరే పాడవకుండా ఉంటుంది అనమాట. పూర్ణం తొందరగా ఇవ్వండి ఇలాగా తిప్పుకుంటా ఉండండి. మనం ఏంటంటే బెల్లం వేసిన తర్వాత పలచగా అవుద్ది కదా, అప్పుడు కొంచెం మెల్లిమెల్లిగా తిప్పినా పర్వాలేదు, కానీ ఇలా కొబ్బరి వేసిన తర్వాత మాత్రం 1 నిమిషం అటు ఇటు కనుమరుగు చేసా అంటే కింద అడుగంటుకుపోతుంది అనమాట. ఒక 2 నిమిషాలు ఉంటే ఈ కొద్ది గిన్నెలో నీరు శాతం కూడా పోద్ది, కరెక్ట్గా మనకు పర్ఫెక్ట్గా పూర్ణం రెడీ అయిపోద్ది. ఇదిగోండి ఇంకా చూడండి ఇలా దగ్గర పడాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి ఈ పూర్ణం అంతా చల్లారాలి. చల్లారి పెట్టేసుకుని అప్పుడు ఉండలు చేసుకుందాం. ఓకే, నూనె ఇంకా కొంచెం కాగాలి. అయితే బంతుల్లో పెద్ద పెద్ద బూరెలు రేణు ఇంత వేసేవారు. బూరెలు 4 బూరెలు వేసేవారు. ఏమో అమ్మమ్మ అదే అనేది, 4 బూరెలు వేసేవారు. అయితే అన్ని బూరెలు తినలేరు కదా, ఒక బూరె తినడం, మిగతా ఖర్చీపుల్లోనో లేకపోతే ఇలా కొంగులోనో కట్టేసుకుని మామూలుగా ఏమిటినట్టు ఇలాగ వచ్చేవారు. అంటే పట్టుకెళ్ళిపోతున్నారు కదా, ఆల్మోస్ట్ అందరూ అలాగే చేసేవారంట. అంటే ఇంటికాడ పిల్లల్ని తీసుకుని వెళ్ళరు కదా. ఇప్పుడంటే ఒక్కళ్ళో ఇద్దరు లింగుమంటూ ఉంటున్నారు. అప్పుడా 8 మంది 9 మంది 7 మంది 6 ఇలా ఉండేవారు. పిల్లలందరినీ ఆ ఫంక్షన్కి తీసుకెళ్లరు కదా. ఇప్పుడంటే మనం తినడానికి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి రేణు. అప్పుడు ఎవరైనా పప్పు అన్నం పెడుతున్నారంటే పెద్ద ఇది, పప్పు అన్నం ఎప్పుడు పెడుతున్నావే అని, ఇప్పుడు బూరు ముక్క ఎప్పుడు పెడుతున్నావే అనేవారు. అయితే ఎక్కువగా మెచ్యూర్ ఫంక్షన్స్ ఎక్కువ పెట్టేవారు రేణు బూర్లు. అలాంటప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే అందరినీ తీసుకుని వెళ్ళరు కదా, అలాగా ఖర్చీపులోనో లేకపోతే ఇంకా ముందైతే ఇలా కొంగుల్లో వేసుకుని ఇలా చుట్టుకుని వచ్చేవారంట. ఇదిగోండి నూనె కాగిపోయింది, బూరు వేసేసుకుందాం. పిండి ఒకసారి కలిపేసుకుని అప్పుడు బూరు వేసుకోవాలి. ఓకే, ఇలాగా అందులో ఇలా వేసుకుని ఇలా మొత్తం పిండి ఉండకంతా అంటుకోవాలండి, లేకపోతే చీదేస్తుంది అనమాట. అంటే మొత్తం ఆ పూర్ణం బయటకు వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే మనకి ఆయిల్ అంతా పాడైపోద్ది. ఇలా ఊరికేలాగే చట్రాన్ని ఇలా అంటా ఉండాలి. ఇలా అంటా ఉంటే ఏమవుద్ది, ఈక్వల్గా మొత్తం కలర్ వస్తాయి అనమాట. అప్పుడు అవి ఏమవుతాయి అంటే జాయింట్లు ఉన్నాయనుకోండి విడిపోతాయి. అప్పుడు అవి ఒకదానికొకటి అతుక్కుంటే కనుక విడిపోతాయి అనమాట. మంట మాత్రం మీడియం నుంచి హై ఫ్లేమ్లో ఉండాలండి. సిమ్లో పెడితే బూరి పైన తోపంతా నూనె లాగేసినట్టు అయిపోతుంది. ఓకే, ఇవి అవి రౌండ్గా కదులుతూ ఉంటాయి. అప్పుడు మంచి రంగు ఎలా వచ్చిందో ఇప్పుడు బూరెలు తీసేసుకోవాలి. మంట కొద్దిగా సిమ్లో పెట్టుకుని ఇంకా చూడండి కలరు. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ఇది నూనె అంతా వాడిపోతుంది. మిగతా బూరెలు కూడా వేసేసుకుంటాం. ఒకవేళ మనకి ఇలా చేత్తో వేయడం రాకపోతే ఒక గరిటె స్పూన్ ఏదైనా తీసుకుని స్పూన్తో కూడా వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు సిమ్లో ఉంటే సరిపోతుంది మంట. వేసేసిన తర్వాత మీడియంలో పెట్టుకోండి. అంటే మనం మీడియంలో పెట్టామనుకోండి ఫస్ట్ ఏని కిందకున్న ఫస్ట్ వేసినవి అన్ని కింద సైడ్ కలర్ వస్తాయి అన్నమాట, మాడినట్టు. అందుకు ఓకే, ఇదిగోండి పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగా వస్తాయండి. ఇలా చేసుకోండి ఒకసారి. కొంచెం ఏంటంటే పిండి రుబ్బుకుని పొడిపిండి తడిపిండి మని కలుపుకుని ఇదంతా ఈ ప్రాసెస్ వేరే ఉంటుంది, కానీ అలా చేసుకున్న బూరి టేస్ట్ వేరే ఉంటుంది. పైన లేయరు ఇది వేరేలా ఉంటుంది. అంటే కొంచెం మనం తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ అన్నది ఇది ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి బూరె ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి మీకు. ఇవ్వండి బూరె చూడండి, అలా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదంతా భలే క్రిస్పీగా ఉంటుందండి నిజంగా. ఇవ్వండి పిండి ఇలా ఉండాలి మనకి, అసలు పిండి లేకపోయినా బాగోదు, పిండి ఇలా ఉండాలి, పైన అంతా క్రిస్పీగా ఉండాలి.
ఓకే, ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం అండి. ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించి వేసాను, ఎందుకంటే నేను ఎక్కువ స్వీట్ తిన్నాను, మా వారు మాత్రం చాలా స్వీట్ తింటారు. ఓకే, ఉల్లిపాయలు 100కి 4 కిలోలు అంటే చంపేస్తాను ఇందాక నుంచి. మాకు ఎన్ని డిస్టర్బెన్స్ తెలుసా రోడ్డు వరకు ఉంటాం వలను. పైన క్రిస్పీగా అలా చాలా బాగున్నాయండి బూరెలు అయితేని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వరలక్ష్మి పూజకి. చేసి ఎలా వచ్చినాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చిందా మీకు? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంకా పూజకి సంబంధించి ప్రసాదాలు చేయబోతున్నానండి, తప్పకుండా చూడండి. మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.